హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ పాత్ర. అందరికీ నమస్తే. ఇక ఈరోజు వీడియో వచ్చేసి హనీ బీ ఫార్మింగ్ గురించి. ఈ వీడియో నేను వైజాగ్ వెళ్ళాను కదా, అప్పుడు తీశానండి. అరకు నుంచి లంబసింగికి వెళ్ళే దారిలో ఉన్నాయండి ఈ బీ ఫార్మ్స్. మేము వెళ్తున్న ట్రావెలర్ డ్రైవర్ చెప్పాడు ఇక్కడ హనీ బాగుంటుంది అని చెప్పి. సో మేము అక్కడ వెహికల్ ఆపి కాసేపు దిగి ఆ ఫామ్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేశాము. అలాగే అక్కడ ఒక అతను ఈ హనీ బీ ఫార్మింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మాకు క్లియర్గా చెప్పారండి. ఆ బీస్ ఎక్కడి నుంచి తెస్తారు, వాటికి బాక్సెస్ అన్ని ఎలా అరేంజ్ చేశారు, అవన్నీ కూడా ఇప్పుడు అతను క్లియర్గా చెప్తున్నారు. ఇక లేట్ చేయకుండా మీరు కూడా చూసేయండి. ఎపికల్చర్ అంటారు. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ బీస్ ఉంటాయి. ఈ బాక్స్ మొత్తానికి 30,000 to 40,000 బీస్ ఉంటాయండి. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ బీస్ ఉంటాయి. ఒకటి వచ్చేది క్వీన్ బీ. ఆ క్వీన్ బీ ఒకటే ఉంటుంది, బాక్స్ మొత్తం మీద ఒకటే ఉంటుంది. అది ఎక్కడ ఉండిద్దో ఏ ఫ్రేమ్ లో ఉండిద్దో తెలియదు, మనకి ఎతికితే కానీ తెలియదు. మిగతా అన్ని వర్కర్ బీసే. ఈ వర్కర్ బీస్ ఏంటంటే 5 to 10 కిలోమీటర్స్ రన్నింగ్స్ లోకి వెళ్ళి ఎక్కడ ఫ్లవరింగ్ ఉంటే అక్కడికి వెళ్ళేసి దాని మీద వాలి మళ్ళీ వచ్చేసి బ్యాక్ హనీ పెడతాయి. హనీ ఇదంతా హనీ ఛాంబర్, ఇదంతా బ్రూడ్ ఛాంబర్. ఆ బ్రూడ్ ఏంటంటే క్వీన్ ఉంది కదా, క్వీన్ డైలీ 1000 నుంచి 1500 ఎగ్స్ పెడుతుంది. ఆ ఎగ్స్ అన్ని కింద పెట్టుకుంటాయి అన్నమాట. ఇవాళ పెట్టిన ఎగ్ 25 డేకి బిఐ బయటకు వస్తుంది అనమాట, 25 రోజులకి. అలా ఒక ఈగ చనిపోతే 100 ఈగలు బయటకు వస్తాయి. అలా ఎందుకంటే క్వీన్ డైలీ 1000 నుంచి 1500 ఎగ్స్ పెడుతుంది కదా. ఇవన్నీ క్వీన్ పెట్టిన ఎగ్సే. ఫస్ట్ రోజు ఏంటంటే చిన్నది లాగా ఉండేది, స్టెప్ బై స్టెప్ డే బై డేగా ఇది వచ్చేది 15 to 20 డేస్. ఇది ఇవాళ రేపట్లో ఇలా పైలిపోయి ఏగలాగా బయటకు వస్తుంది మేడం. ఇవాళ బయటకు వచ్చిన ఏగ 15 రోజుల తర్వాత నుంచి వర్క్ చేయడం మొదలైంది. నర్స్ బీస్ కదా, చిన్న పిల్లలు. 15 డేస్ తర్వాత నుంచి వర్క్ అవుతుంది. అక్కడ నుంచి 90 డేస్ వర్క్ చేస్తుంది అంతే. అది రోజు వదులుతారా? ఇవి లేదా కింద ఎంట్రన్స్ ఉందండి, అవే వెళ్ళిపోతుంటాయి కదా. ఇప్పుడు నేను మీకు అడ్డు పెట్టిన, అందుకే ఒక నిమిషం అడ్డు పెడితే మీకు చూపిస్తాను. ఇది అడ్డు పెడతాం వల్ల ఏంటంటే దానికి ఇప్పుడు ఫ్లైట్ కి ఎయిర్పోర్ట్ లో రన్వే మీద ఏమైనా ఉందనుకోండి ఏమైంది, అలాగే అది కూడా రన్వే. మనకి ఏంటంటే కనపడవు, బీస్ తొందరగా వెళ్ళిపోద్ది, ఇలా వెళ్ళిపోయి వచ్చేస్తుంది. అది ఫ్లవరింగ్ దగ్గరగా ఉందనుకోండి హనీ బాగా వస్తుంది అనమాట. ఇదంతా హనీ స్టోరేజ్. హనీ స్టోరేజ్ పెట్టిన తర్వాత వ్యాక్స్ పెట్టి ఫిల్ చేసేద్దాం మనం. ఈ మైనంతో ఫిల్ చేసిన తర్వాత మంచి ప్యూర్ హనీ వస్తుంది అనమాట. మీరు చేస్తారా? అది అది కూడా ఎందుకు అనుకుంటుంది అంటే ఫ్లవరింగ్ మనకి 350 రోజులు ఫ్లవరింగ్ ఉండదు, నెలన్నర ఉంటుంది. ఆ నెలన్నరలో సంవత్సరం పాటు బతకాలి కదా. అది బతకడం కోసం తేనె తీసుకొచ్చుకుంటుంది, మన కోసం హనీ కాదు. అది బతకడం కోసం తెచ్చుకుని మనం దొంగతనంగా దాని దగ్గర నుంచి లాగేస్తున్నాం. ఇవాళ హనీ తీసామనుకోండి, రేపు ఏం చేస్తాము, నాకు కడుపు కాలిద్ది, రేపు సీజన్ లేదని మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాయి. అట్లా కష్టపడతానే ఉంటాయి అనమాట. మనకేంటంటే అది కష్టపడుతుంది, మనం హెల్తీ ఫుడ్ కింద వాడుకుంటున్నాం అంతే. దాని ఫుడ్ అది మనం దొంగతనంగా లాగేస్తున్నాం. దాని గురించి మీరు ఇట్లా పట్టుకుని ఈగలు కుడటం వల్ల కూడా మంచిదే అండి, పక్షవాతం అనేది రాదు మనకి. ఇలా పట్టుకోండి, ఏం కాదు. ఇదిలియొద్దు, ఇదిలిస్తే కొట్టుతాయి. ఇవి మీ ఈగలే అని ఏమి బయటకు ఈగలు ఏవైనా వస్తా ఉంటాయి కదా. అలా రాదండి, బాక్స్ లో ఈ బాక్స్ లో ఈ బాక్స్ ఆ బాక్స్ ఆ బాక్స్ అట్లా కూడా కొన్ని సెక్యూరిటీ బేస్ ఉంటాయి, అటాక్ చేస్తాయి వేరే గుంపు రాకోకుండా. ఇప్పుడు మీ ఇంట్లోకి నేను పట్టుకోపోండి కృతి, పట్టుకోపోండి. మీ ఇంట్లోకి వస్తే నేను ఎవరో తెలియదు తోసేస్తారు, లేదా ముందు కర్ర తీసుకుని ఎవరు పెట్టి కొట్టేస్తారు. అవి కూడా అంతే, బయట తోసేస్తారు.